గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసీసీ పిలుపుతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ను వేధించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు. గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసీసీ పిలుపుతో పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు భారీగా వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడికి వచ్చారు. ఇక కాసేపట్లోనే వీళ్ళు ఇక్కడి నుంచి అంటే గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్కి వెళ్ళనున్నారు. 10 సంవత్సరాలు ఎలాంటి ఛార్జ్ షీట్ లేకుండా బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఈడీ టు కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని తీవ్రంగా హరాస్మెంట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలను ముప్పు తిప్పులు పెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా అన్ని బీజేపీ ఆఫీసుల ముందు ఈరోజు నిరసన తెలియజేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు గాంధీ భవన్కి వచ్చారు. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి మీరు బీజేపీ ఆఫీస్ ముట్టడి కోసము ఎందుకు పిలుపునిచ్చారో, అసలు ఏంటి మీ డిమాండ్? ఈనాడు భారతదేశంలో ఆనాటి స్వాతంత్ర పోరాటంలో ప్రజల అవసరాలు, ప్రజల అణచివేత, ప్రజల మీద ఉన్న దారుణాలను ఖండించడం కోసం ఆనాడు పేపర్ లేని సమయంలో మోతీలాల్ నెహ్రూ గారు ఒక పేపర్ని స్థాపించి, నేషనల్ పత్రికను స్థాపించి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన విషయం తెలుసు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని సెలవులు పలవలుగా చేసి ఎలాగైనా గాంధీ కుటుంబాన్ని, అదేవిధంగా నెహ్రూ కుటుంబాన్ని ఈ దేశంలో వాళ్ళ పేరు లేకుండా చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఎలాంటి ఛార్జ్షీట్ వేయకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ ముందుకు పిలిపించి గంటలు కూర్చోబెట్టి సోనియా గాంధీని కానీ, ఈరోజు రాహుల్ గాంధీని కానీ చెప్పిస్తున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి, మంచి పేరు తెచ్చుకొని కానీ వాళ్ళ పేర్లు తీసేయడమేమే, వాళ్ళని ఎక్కడా కూడా వాళ్ళ చరిత్ర కనపడకుండా చేయాలంటే చరిత్ర మర్చిపోదు. మరి ఇక్కడ భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా తెలుసు ఈ దేశ స్వాతంత్రం కోసం ఎవరున్నారు, ఈ దేశంలో అభివృద్ధి ఎవరు చేశారు, ఎవరైతే సంక్షేమం చేశారు, అన్ని విషయాలు తెలిసిన భారత ప్రజలు అంత ఈజీగా మిమ్మల్ని క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి బీజేపీ ఆఫీస్ వరకు ప్రదర్శన చేయాలని చెప్పి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ భవన్ నుంచి ప్రారంభించబోతూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారి అరాచకాలని, వారి ఇబ్బందులని మనం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎలా చేస్తున్నారో తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం